తెలుగు భాషను ప్రోత్సహించిన రాజులు కవులు చాలామంది ఉన్నారు. అందులో గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. అతను రాజు మాత్రమే కాకుండా గొప్ప కవి కూడా. ఆ శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థానంలో ఒక సభ ఉండేది. ఆ సభ పేరే భువన విజయం. భువన విజయంలో అష్టదిగ్గజ కవులు అంటే 8 మంది కవులతో ఎంతో ఘనంగా ఆ సభ ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేది. అటువంటి ఆ భువన విజయంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఇప్పుడు మన విద్యార్థులు నంది తిమ్మన, దూర్జటి, భట్టుమూర్తి, అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్య గారి మల్లన, పింగళి సూరణ, తెనాలి రామకృష్ణ. ఈ 8 మంది అష్టదిగ్గజ కవులు రాయలవారు ఇచ్చే సమస్యలను ఏ విధంగా పూరిస్తారో ఇప్పుడు చూద్దాం. సమస్య పూర్ణకు సిద్ధమైన కవులారా? ఇప్పుడు రాయలవారిని ఆహ్వానిస్తాం. విజయనగర సామ్రాజ్యాధినేత సాహితీ సమారంగణ సార్వభౌమ శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారు విచ్చేయుచున్నారు. ప్రణామములు. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాషామతని సృష్టిస్తూ సమస్యలను దత్త పదులను పూరించి ఆశుకవితా వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర. మీతో నేటి భువన విజయం ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనమాత్య. కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? అదేమిటి కవి? మందార మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడని వారుందురే. తెలుగుదేల నందురా, తెలుగుదేల ఎన్న దేశము తెలుగు, ఏను తెలుగు వల్ల పొన్న తెలుగు కండ, ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనార్య, కవులారా, మేము తరువాత పద్యమును పూరిస్తాం. ముందు మీరంతా పద్యపూర్ణకు పూనుకొందు. అభిప్రాయమే శిరోధార్యం. పెద్దనామాత్య, మీ పద్యపూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రనుజాగ్రజులుగా. ఏమి సమస్య? అన్నదమ్ముడు తమ్ముడు అన్నదయ్యరు. ప్రభు, నా పూరణ ఇదిగో. మైకు పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మునసి లక్ష్మణ ఆశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ, నగ్రజానుజులై రనుజాగ్రజులగా. కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలుగునది నియన్. దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. పల్లె జీవులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా.
కరులు చిలుకలెద్దులు చక్కెరతో నొనరించి ఆర్చి కడబెట్టుడుచో కరిమరిచె వర్తకుండా కర్రినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్. ఆహా, ఎంత అద్భుత పురణ! ఎలుక ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ రంధ్రంలో పట్టున ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో తయారు చేసిన బొమ్మలు. వ్యాపారి పగులంతా వీటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మడిచాడని దానిని ఎలుక రంధ్రంలోకి తీసుకుపోయిందని మీ భావం వీళ్ళగా ఉంది. బహుబాగు కృతజ్ఞతలు మహారాజా. ఉద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. కారిదే చెంగదన్న ఘన సంపన్న, దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పవారు కొందరు విన్నారు. జంతువులలో దీన్ని చూడలేదు. అయినా దైవకృపతో పూజించలేదు. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన క్రమణంతో గ్రామీణులు దూషణను ఆడి తప్పే పెరుగలిగిన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చిందన్నారు. దీనిని చెబుతూ దృష్టాంత రూపంలో మీ పూర్ణ బల దూచటి తిమ్మన రవీంద్రులు లోకరీతిని బీది లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను మీరు పూరణ చేయండి. ప్రభు, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాడు. నిన్ను 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 గని లయతాల సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమున పలుకుని రాగముల మోదము నలుచు పలుకు నిట్టులన్ నననన నాన నాననన నానన నానన. బల శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్చటి మన భువన విజయ కవులు చూచిన జానపదుల కవుల కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పదనాన్ని గూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో పూని రాగాలను స్థితిని అల్లుకుని కట్టిదివే. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సత్తు జానపదం. సత్యం చెప్పాలి రామకృష్ణ. తదుపరి మీదే వంతు. మీ పదగుంపనాన్ని మేము ఎరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక సీతపద్యం చెప్పండి. దేవరా, మీరు ఆదేశిస్తే కాదంటానా? ఆలకించండి మహాప్రభు. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కదా రామకృష్ణ కవి. ఏమేమి మేకల కాపరి మేతకై మేకలను అడవికి తీసుకొని పోతున్నారా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనుక బాగానే ఉంటుందా? అలా ఆ తోక వెనుక మరొక మేక వెళుతుందా? ఇలా మేకల ముంద వెళ్తున్న తీరును మేకతోక మేకతోక అన్న దత్త పదాలతో చిక్కగా చెప్పారు. రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే, అందుకే వికట కవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలకొండ, పూలకొండ, కొత్తకొండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు. రామ భక్తుడైన నాకు భారతార్థం పురాణ చేశారు. ఓయి కురురాజా, నీ కొడుకు తగోల కొండ వలె నుండు వినుమూల ముండదింక కొండ నమ్మున గెలుపు పాండుసుతుల నురమున బూళ్ళదండరే కొత్త కుండ.
ఓయి కుర్రాజా, నీ కొడుకు దుర్యోధనుడు ఉత్త గోల కలిగిన మనసు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు, బుద్ధి బలం లేనివాడు. నా మాట వినము, యుద్ధం వస్తే సర్వనాశనం. సమరంలో ధర్మానికి బద్ధులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొట్టకుండను రేక ఒట్టకుండా అన్నాడు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సూరన మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారం గురించి ఒక సీత పద్యం చెప్పని వేరొకరు పంపారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తినికాయ శ్రీకృష్ణదేవరాయ. మీరు కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడనిది మడిహించే సోముకున్ కూర్మమై కొవ్వపు కొండ మోసెన్ గిటియై హిరణ్యాక్షు గిటడంగించేను హరి అయి వధించే ప్రహ్లాద జనుకు వటుడై బలిదనుజు వంచించి కుదించే భార్గవుడై క్షేత్రపంక్తి జెండే దశరథ రాముడై దశకంఠు దగటార్చి శౌర్యై దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రుచే వారి భర్తను దృంగజేసెన్ గల్కి అయి మ్లేచ్ఛ సంతతి బిట్టు మార్చు హరి దశావతార చరిత్ర మాభినూతమ్ము. మత్స్యావతారాన సోమకాసురుని చంపాడు. కూర్మమై మందరిగిరి మోసి పాల సముద్రం కిలకడానికి సాయం అయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చీరాడు. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పుర స్త్రీల బుద్ధిని మార్చి జీవించే త్రిపురాసురుని చంపించాడు. కల్కిగా నీటి ఈనులను కూల్చాడు. ఇలా దశావతార కార్యక్రమాలను మనోహరమైన సీసంతో సభాసదులను అరింపజేశాడు. మీ అభినందన స్పందనకు నా వందనం. మహాప్రభు, వచ్చే తరగతిలో ఒక జానపదులు సమస్యలు ఇచ్చారు. మీరు అనుమతి ఇస్తే మీకు ఇస్తాను. తప్పకుండా. సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు, అందుకోండి. అందరు నందరే మరియు నందరు నందరే ఎందరందరే. ప్రభు, ఈ పూరణమైంది. అది సంగతి. ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కవులారా, మా కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూర్వజగదనం సంతోషం. ఆలకించండి. కొందరు పాండితీదనులు, కొందరు నాగర కుల్వదావదు, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధాస్తులు, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులందరందరే. అందరు నందరే మరి నందరు నందరే ఎందరందరే. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవర్తకులు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారు ఉద్దేశించి చెప్పారు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. కైబినుతులారా, మీ సమస్య పూర్ణల పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలులు. స్వస్తి.